కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆదోని పట్టణంలోని గత 40 సంవత్సరాలు అనుభవం ఉన్న వ్యక్తి, అప్పట్లో ఎమ్మెల్యేగా అనుభవం ఉన్న వ్యక్తి ప్రకాష్ జైన్ కు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని పార్టీ శ్రేణులు ఆలోచించారని కోరారు. ఎంతో అనుభవం గల వ్యక్తి, గతంలో కూడా ఎమ్మెల్యేగా చేసి ప్రజల కష్టాలు తెలుసుకున్న వ్యక్తి, ప్రజల కష్టాలకు ముందుండి ప్రజల సమస్యలను తీరుస్తూ ఇప్పటికే ప్రజల గురించి ఆలోచిస్తున్న వ్యక్తి ప్రకాష్ జైన్ కు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని కోరారు. అప్పట్లో ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉందని, అప్పట్లో ఎమ్మెల్యేగా గెలిచి ప్రజలు ఆదరించారని, కరోనా టైంలో ఎంతో మందికి సాయం అందించిన వ్యక్తి ఇప్పటికీ పట్టణంలో, గ్రామంలో వారి పేరు తెలియని వారు లేరని, గ్రామంలో పట్టణాలు ఎంతో మందికి సహాయ సహకారాలు అందించి ప్రజా సమస్యలు తీరుస్తూ ఉండే వ్యక్తి ఇప్పటికీ కూడా బీజేపీ పార్టీలో ఉండి ప్రజాసేవకై తిరుగుతూ ప్రజల యొక్క సమస్యల గురించి ఆలోచిస్తూ ఉండే వ్యక్తి పార్టీ శ్రేణులు బాగా ఆలోచించి మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ జైన్ కు ఆదోని నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఆదోని అభివృద్ధి ఇంకా చెందుతుందని తెలియజేశారు. ఆయన రిప్రజెంటేషన్ పంపించి ఆయనకి సీట్ వచ్చేటట్లు చేస్తే మాకి కొంచెం అందరికీ, మన అందరికీ, మాకనే కాదు మీకి మాకి అందరికీ కొంచెం బాగుంటుందని మేము కోరుతున్నాము. గత కరోనాలో కూడా ఆయన చాలా పనులు చేసినారు. అట్లే ప్రతి సంవత్సరం 5-6 పేదవాళ్ళకి పల్సీరలు పంచడము, అది పంచడము, భోజనాలు పెట్టడము, అన్ని సేవలు చేస్తున్నారు. ఆయన అందరితో కలిసి ఉంటున్నారు. అదే మేము రిక్వెస్ట్ ఏం చేస్తున్నామంటే, మీరు దయచేసి మా రిప్రజెంటేషన్ ఆయన ఉన్న పార్టీ వాళ్ళకి పంపిస్తే బాగుంటుంది. సీటు వస్తే మీరు ఆశించేలాగా పనిచేస్తాం. పార్టీ పరంగా అధిష్టానం ఆధునికి బీజేపీ టికెట్ చేసింది. సో మా కోరడం ఏమంటే, ప్రకాష్ జైన్ గారు గత 40 ఏళ్ళుగా రాజకీయం చేస్తున్నారు. ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో, కరోనా పరిస్థితుల్లో ఎప్పుడన్నా ఉండండి, ఎవరన్నా వచ్చి సేవ చేయాలంటే ముందు అంజులో ఉంటారనమాట. సో మేమంతా అంటే ఆధునిలో ఉండే జనాల తరఫున, మా పార్టీ తరఫున ఏం కోరడం అంటే, ప్రకాష్ జైన్ గారికి సీట్ ఇస్తే చాలా బాగుంటుందని చెప్పి మనం కోరుతున్నాము. వస్తే అందరికీ బాగుంటుంది, ఆధునికి కూడా మనం ఇంప్రూవ్ చేసి చూపిస్తామని చెప్పి హామీ ఇస్తాము. అఫీషియల్గా రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా బీజేపీ టికెట్ కేటాయించలేదు. మేలుంటుంది, ప్రజలకంతా మేలుంటుంది, ఆధునిక ప్రజలకంతా మేలుంటుంది. ఆయన విషయంలో అందరికీ తెలుసు. ఆయన పాస్ట్ ఎమ్మెల్యేగా ఉండి మరి అతను 40 సంవత్సరాలుగా ఇట్లే రాజకీయంలో సాగుతున్నాడు. టికెట్ రాకపోని ఆ విషయం కాదు, ప్రతి పనికి ముందు వస్తున్నారు. ఆయన ముందు వచ్చి చేస్తున్నారు. ఆయనకి టికెట్ వచ్చి ఆయన గెలిస్తే మన ఆదోని బాగుపడుతుంది. ఇప్పుడు మన గత 40 సంవత్సరాల నుంచి ఏం డెవలప్ కాలేదు. ఎంతవరకు ఆదోని ఏం డెవలప్ అయింది? ఏదో కొత్త రిప్రజెంటేషన్ వచ్చి కొత్తగా ఉంటే